9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భారీ వర్షానికి ఇల్లందు పాడు చెరువు భారీగా అలుగుపారడంతో మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ బస్తీ నెంబర్ 2 బస్తీ పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు. పలు వార్డుల్లో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో వారిని పరామర్శించారు. పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. హరిప్రియ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో బుగ్గవాగు ప్రక్షాళన కోసం పనులు చేయించి ప్రతి సంవత్సరం కాలువలు చెత్త తొలగించడం జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే బుగ్గవాగును పట్టించుకున్న పాపాన పోలే. బుగ్గవాగు ప్రక్షాళన కోసం సైడ్ వాల్ నిర్మాణం నిధులు మంజూరైన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఇండ్లలోకి నీళ్లు పోయినాయి. ఇప్పటికైనా ఆ పనులు పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కట్టేద్దాం. ఏ ప్రాబ్లం మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేలా రిటైనింగ్ వాల్ అంటారు కదా, సిమెంట్తో కన్స్ట్రక్షన్ వచ్చేలాగా మొత్తం 9 నుంచి 10 కోట్ల రూపాయలు వాటికే శాంక్షన్ చేయించి అంత రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని కొంచెం కదిలించి దాన్ని అంతా చేసేసి వర్క్ స్టార్ట్ చేయిస్తే భవిష్యత్తులో ఈ కోత అనేది ఎప్పటికీ కోత లేకోకుండా అటు ఇటు సిమెంట్ తోటి పకడ్బందీగా కట్టేటట్టు అన్ని సిద్ధం చేసి పెట్టాం. కొంచెం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొనేసి పనులు చేయిస్తే సరిపోతుంది. ఇబ్బంది లేకపోతే మొత్తం మా ఇంట్లో చక్కదాకా ఇల్లెందుకు కొంచెం ఉన్నటువంటి ముప్పు బుగ్గవాగు వల్లనే. అందుకనే గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇల్లెందులో బుగ్గవాగుతో కొంచెం ఉన్నటువంటి ముప్పుని ముందుగానే వారికి చెప్పిన తర్వాత ఈ బుగ్గవాగు ప్రక్షాళన గత 5 సంవత్సరాలలో పట్టణ ప్రగతి నిధుల ద్వారా ఎప్పటికప్పుడు వర్షాకాలం మొదలు కాకముందే బుగ్గవాగు ప్రక్షాళన అనేది జరిగేది. దానివల్ల గత 5 సంవత్సరాలలో ఎంత వరద ఉధృతి ఉన్నా కూడాను ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరికీ కూడా ఇళ్లలోకి నీరు రాకుండా చాలా సేఫ్ సైడ్ ఉండి గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఇలా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు. కానీ ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మరి మున్సిపాలిటీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు, గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు. బుగ్గవాగు ప్రక్షాళన అనేది మరి వర్షాకాలం రాకముందే ఆ జరిగిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఒక్కసారిగా రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకి మరి ఇళ్లలోకి మొత్తం నీళ్లు మొత్తం వచ్చేసి ఇటు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రస్తుత ఎమ్మెల్యే గారిని, ఆనాడు తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ బుగ్గవాగు మరి వరదలు వచ్చినా ఇక్కడ ఉండేటటువంటి గట్టు అంతా తెగిపోకుండా రిటైనింగ్ వాల్ ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు డిపిఆర్ కూడా మరి ప్రిపేర్ చేసి అంతా పంపించడం జరిగింది. త్వరితగతిన ఆ పనులు ప్రారంభించి మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడాను భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా ఆ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేయాలి అనేసి ఇక్కడున్న ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.